ఈరోజు ఫిబ్రవరి 21. ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, ఇంటర్నేషనల్ మదర్ టంగ్ డే. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21 తారీఖున మనం ఇంటర్నేషనల్ మదర్ టంగ్ డే జరుపుకుంటాం. యునెస్కో 1999 నుంచి కూడా మదర్ టంగ్ యొక్క ఇంపార్టెన్స్, మాతృభాష యొక్క ఇంపార్టెన్స్ జీవితంలో ఎలా ఉంటుందనే దాని మీద ఒక అవగాహన తీసుకురావాలని చెప్పి ఈ డేని ఫిబ్రవరి 21ను ఇంటర్నేషనల్ మదర్ టంగ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈ రోజున మల్టీలింగ్విజం అండ్ కల్చరల్ డైవర్సిటీ అంటే మన సంస్కృతిలో భిన్నత్వం ఎలా ఉంది, అసలు బహుభాషలు ఎందుకు అవసరం, మన కల్చర్ని అంటే మన సంస్కృతి యొక్క గుర్తింపుని, మన కల్చరల్ హెరిటేజ్ని మనం ఎలా కాపాడుకోవాలి, అసలు మన భాషను ఎలా ప్రోత్సహించుకోవాలి, చాలామందికి తెలీదు, మాతృభాషను మర్చిపోతున్నారు. అండ్ ఎప్పుడైతే గ్లోబలైజ్డ్ లాంగ్వేజ్ వచ్చేసినాయో, ఇంగ్లీష్, అంటే ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఇలాంటివి వచ్చేసినాయో, చాలామంది చిన్న చిన్న లోకల్ లాంగ్వేజ్ వదిలేస్తున్నారు అనమాట. మిస్సింగ్ డైలెక్ట్స్ అంటే మాండలికాలు అయితే అసలు పోతున్నాయి, పెద్ద పెద్ద లాంగ్వేజే కొన్ని మిగిలి ఉన్నాయి అనమాట. సో మన మాతృభాషని, మనం ఏ భాష చిన్నప్పుడు మన మాతృభాష మన ఇంట్లో వాళ్ళు మాట్లాడతారో మదర్ టంగ్, దాన్ని కాపాడుకునే దిశగా అదే మన సంస్కృతి, అదే మన కల్చర్, అదే మన డైవర్సిటీ. అండ్ ప్రపంచవ్యాప్తంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా, భాషలకు సంబంధించి కల్చరల్కి సంబంధించి కూడా ఒక సస్టైనబిలిటీ ఉండాలని చెప్పి యునెస్కో కోరుకుంటుందన్నమాట. ముఖ్యంగా భాషా సంస్కృతి, దానిలోని భావం, ఆ భాషని మనం వాడటం ఎలా, అదేవిధంగా అదే క్వాలిటీతో, అదే ఎడ్యుకేషన్ లెవెల్, ఆ భాషలో ఉన్న సంస్కృతిని కానీ ఆ భాషకు సంబంధించిన సాహిత్యాన్ని కాపాడటం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం ఏ విధంగా మన భాషను అందుకున్నామో మన భావి తరాలకు, భవిష్యత్ తరాలకు అదే విధంగా మన భాషని వాళ్ళకి అందజేయాలన్నమాట. అందుకనే మదర్ టంగ్ డే అని చెప్పి మనం ప్రత్యేకంగా అనుకుంటాం.